నెల్లూరును అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కోటమెట్టలోని అమీన్ నగర్ పార్క్, 46వ డివిజన్ పనతులవారి వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంటును ఘనంగా ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాకంతో పార్కులు, మంచినీటి పథకాలు నిర్వీర్యమయ్యాయని, స్థానికుల కోరిక మేరకు అమీన్ నగర్ పార్కును ఆధునీకరించి ప్రారంభించమన్నారు. పిల్లల సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, 47 పార్కుల్లో 40 పార్కులను ప్రారంభించామన్నారు. మరో 7 పార్కులను నెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని, అజీజ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మాట్లాడి స్కూల్కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. డిజైన్లను మా పాప శరణి సిద్ధం చేసిందని, 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో స్కూల్ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ముందుకొచ్చారన్నారు. సిటీలోని 14 స్కూల్స్ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేసేందుకు దాతలు ముందుకొచ్చారని, వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓపిక పడితే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరును ముప్పు నుంచి తప్పించేందుకు ప్రణాళికతో ముందుకెళుతున్నామన్నారు. ఆధునీకరణ పనులకు కాలువల ఆక్రమణదారులు సహకరించాలని, నెల్లూరును దోమలు ఏని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం మంచినీటి పథకాలను నిర్వీర్యం చేసిందని, కార్పొరేషన్ పరిధిలో రోజుకి 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేయటానికి ఎన్టీఆర్ సుజల సురక్ష పథకాన్ని 2014లో ప్రారంభించామన్నారు. 2.5 కోటితో పనులు కూడా చేశామని, మాపై కోపంతో ఆ పథకాన్ని గత పాలకులు అటకెక్కించారన్నారు. తిరిగి వాటర్ ప్లాంట్ల పనులు ప్రారంభించామన్నారు. 4.5 కోటి సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందన్నారు. సగం నిధులు కూడా ఇచ్చేశారని, 3 మదర్ ప్లాంట్ల పరిధిలో 60 మినీ ప్లాంట్స్ ప్రారంభించామన్నారు. 30 వాటర్ ప్లాంట్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. 2 నెలల్లో మరో 30 ప్లాంట్లు పూర్తి చేస్తామన్నారు. ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు. సిటీలో రోజుకి 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేయటమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక అనురాధ, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, అధ్యక్షుడు ఖలీల్, క్లస్టర్ ఇన్ఛార్జ్ జాఫర్ షరీఫ్, కో క్లస్టర్ మైనుద్దీన్, ప్రధాన కార్యదర్శి కాలేశ, స్థానిక టీడీపీ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో 47 పార్కు స్థలాలుంటే సిటీలో 40 పూర్తి చేశాము. మరొక 7 ఉన్నాయి, అవి కూడా వర్తలున్నాయి. రాబోయే తొందరలో ఈ నెలాఖరు లోపల వీలైనందుకు ఆ 7 కూడా పూర్తి చేయడం.